వందనాలు, సలాం అలైకుం, నమస్తే. ప్రతి కుటుంబంలోకి దేవుడు నడిచి ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం దయచేయాలి. ప్రతి బలహీనతలో నుంచి దేవుడు తీసేయాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సమాధానం పడే కాడ సమాధానం పడాలి, మాట్లాడే చోట మాట్లాడాలి, తినే చోట తినాలి, తినని చోట తినకూడదు, నడిచే చోట నడవాలి, నడవని చోట నడవకూడదు, చూసే దగ్గర చూడాలి, చూడని దగ్గర చూడకూడదు. మంచి మార్గంలో మనం నడవాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి. మనం సమాధానం పడి ఉండాలి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. మనం ఎన్నో కష్టాలు తీసుకునేది కూడా ఉంటుంది. కానీ మనము నడిచేది మంచి తోవ దేవుడిదై ఉంటే మనకు ఏ ఇబ్బందులు కూడా కలగవు అన్నమాట, ఏ బాధలు కూడా మనకు రావు అన్నమాట. మనము సమాధానం పడి ఉంటున్నామా, దేవుడి కొరికే జీవిస్తున్నామా, దేవుడి కొరికే ఉంటున్నామా, దేవుడు ఇచ్చిన ఆహారము తింటున్నామా, దేవుడిచ్చిన సంపాదనే తీసుకుంటున్నామా, దేవుడు నిలచమన్న కాడనే నిలిచేయటానికి సహాయము మరి పడి ఉంటున్నామా? దేవుడు సహాయము మనం పడి ఉంటే, దేవుడు మనకు మేలు చేస్తే, దేవుడు మనకు ఆశీర్వదిస్తే మనం ఎంతగానో ఉంటాం. కానీ మనం ఆశీర్వదించుకుంటే, మనకు దీవించుకుంటే మనకు ఏది ఉండదు. నిన్న నేను ఆటోలో వస్తుంటే మా బాబాయి, చిన్న బాబాయి ఒక మాట అన్నారు. అమ్మా, వర్షము పడకపోతే పంటలు వెండిపోతున్నాయి, ఇంకా దేనికి బనికి రావు అని ఒక మాట చెప్పంగానే నేను ఒకటే అన్నా, బాబాయ్, ఈరోజు రేపైనా దేవుడు వర్షం ఇస్తాడు. కానీ నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆటోలోనే వచ్చాను. అయ్యా, విత్తనము వేసేవారే కానీ వాళ్ళు ఆ విత్తనానికి మొక్క మొలిపించటానికి, ఆ మొక్కని ఎదుగుదల చేయటానికి, అదే మొక్కని దిగుబడి చేయటానికి కూడా నీవేనయ్యా. ఎంత బాధ ఉంటే మా బాబాయ్ ఆ మాట అన్నారు. ఆ పంట ఎంత నష్టపోతుందో ఆయనకు తెలుసు. కాబట్టి తండ్రి, నువ్వు మంచి వర్షం కురిపించయ్యని ఆటోలోనే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. కుమ్మ వర్షము దేవుడు ఇచ్చాడు, మంచి వర్షం, మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. ఎంత పంటని దేవుడు ఆశీర్వదించాడో చూడండి. ఒక్క హృదయం బాధపడితే, ఒక్క హృదయము వర్షం కొరకు ప్రార్థన చేస్తే కుమ్మ వర్షం దేవుడు ఇచ్చాడు. అలాగనే మన హృదయాలన్నీ కూడా దేవుడి కొరకు కోరుకుంటే, మనం అందరం కలిసి దేవుని ప్రార్థన చేస్తే ఎంత ధన్యత మనకు దేవుడిస్తున్నాడు, ఎంత సంపాదన ఇస్తున్నాడు, ఎంత పంట ఇస్తున్నాడు. ప్రతి వారిని సమస్యల్లో నుంచి, బాధలు, చిక్కుల్లో, కష్టాల్లో నుంచి తీసేస్తాడు దేవుడు. అందుకోసమే ఉదయం కాలము సమయం మనకు దేవుడు ఉపవాస ప్రార్థన అనేవి ఇచ్చినందుకు, మనకు ధన్యత మనకు తీసుకున్నందుకు, ఆయన ధన్యత మన మీద ఉన్నందుకు చాలా గొప్ప సంగతి. మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. నా దేవా, నా రక్షకుడా, సృష్టికర్త దేవుడివై ఉన్నావు, బలమైన దేవుడివై ఉన్నావు, ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు. నీ నామానికి మహిమ తీసుకురండి, ఘనమైన కార్యము జరిపించండి, మీరెక్కడి కింద భద్రపరచండి, మీరే ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి వారిని భూమి మీద ఉండ జీవరాశులు సహా మీరు దీవించి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి పంటలు ఇవ్వండి, మంచి దిగుబడి ఇవ్వండి. అయ్యా, పోలీస్ వాళ్లకు డాక్టర్లు, కరెంటు వాళ్ళు, పోలీస్ వాళ్ళు, డాక్టర్లని, సిస్టర్లని, అలాగనే నాయన మున్సిపాలిటీ వాళ్ళని, సైనికులని అయ్యా మీరు దీవించేవారై ఉన్నారు. రోగులని, పసిబిడ్డలని దీవించండి, మూసిపడిన గర్భాలని తెరవండి, బిడ్డలకి ఇవ్వండి, ఆశీర్వదించండి. సహాయము దయచే నమ్మదగ దేవుడు. ప్రతి ప్రాంతంలో ఉన్నవారికి, ప్రతి జిల్లాలో ఉన్నవారికి, ప్రతి మండలంలో ఉన్నవారికి
ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి సహాయము దయచి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మన మందిరంలో మరి ఎలాంటిది కూడా మైకు లాంటిది లేదు కాబట్టి ఆ ప్రభు మనకు ఇవ్వాలి అని ప్రార్థన చేద్దాం. అందరూ చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం.